ప్లస్ ఇన్ఫినిటివ్ అంటే ఇప్పుడు ఏం చెప్పాను సబ్జెక్ట్ షీ ఈస్ టు గో అన్నాం She is to go. ఈస్ టు గో She టు is to go. హర్ కాలేజ్ అంటే ఏంటిది ఆమె వెళ్ళవలసి ఉంది కదా షీ ఈస్ టు గో టు హర్ కాలేజ్ అంటే ఆమె వెళ్ళవలసి ఉంది Okay. కదా మేడం సో దే ఆర్ టు డూ దట్ వర్క్ వాళ్ళు ఆ వర్క్ చేయవలసి ఉంది They are to do that work. చేయవలసి ఉంది చేయవలసి ఉంది. చెయ్యవలసి ఉంది అంటే మీన్స్ ఏంటి అంటే ఇది వాళ్ళు చేయవలసి ఉంది వర్క్ చేయట్లేదు చేయవలసి ఉంది నేనేమంటానంటే నేను కానీ మనం ఇది ఇంకొక దాంట్లో కూడా వాడాం కదా సార్. ఎక్కడ? షీ యూస్ టు గో టు కాలేజ్ అని చెప్పి. అవును అప్పుడు ఏంటి ఆమె వెళ్తూ ఉండేది ఈస్ట్ గో టు కాలేజ్ అంటే ఆమె వెళ్తూ ఉండేది ఓకే. ఇది బట్ చూడండి షీ చెప్పండి 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 సార్. దే ఆర్ టు పెయింట్ దే హౌస్ ఈ ఎగ్జాంపుల్ మీకు చాలా బాగా అర్థమవుతుంది దే ఆర్ టు పెయింట్ దేర్ హౌస్ వాళ్ళు వాళ్ళ హౌస్ కి పెయింట్ చేయవలసి ఉంది కదా ఇప్పుడు చేయవలసి ఉంది అన్నాను కదా చేయించాల్సి ఉంది చేయించాల్సి పెయింట్ చేయించాల్సి ఉంది అంటే వాళ్ళు చేయరు వేరే వాళ్ళు చేత చేయిస్తారు అప్పుడే కదా మనం కాస్ట్ యూజ్ చేస్తాము అవునవును మనం చేసే వర్క్ అయితే మనం చెప్పేస్తాం నార్మల్ గా మనకు తెలిసిందే అవును కానీ మనం చేయిస్తాం కదా ఒకరి చేత Yeah. ఇప్పుడు బైక్ రిపేర్ అయింది అనుకోండి మనం చేయగలం మేడం రిపేర్ చేయిస్తాం కదా బైక్ మనం చేయించాల్సింది. కార్ వాష్ చేయించాలి సర్వీస్ కి మనం చేస్తామా చేయిస్తాం కదా లేదు. అది కూడా రాద్దాం చూడండి దే ఆర్ అప్పుడే మనం కాస్టివ్స్ ఒక నౌన్ లాగా మనం పెడతాం ఇప్పుడు అర్థమవుతుందా యా యా దే ఆర్ టు గెట్ దేర్ హౌస్ పెయింటెడ్ దే ఆర్ టు గెట్ దేర్ హౌస్ పెయింటెడ్ వాళ్ళు దే ఆర్ టు గెట్ దేర్ హౌస్ పెయింటెడ్ వాళ్ళు వాళ్ళ హౌస్ ని పెయింట్ చేయించవలసి ఉంది చేయించాల్సి ఉంది చేయవలసి ఉంది కాదు చేయించాల్సి ఉంది యా యా సో మీరు వినే ఉంటారు ఇవన్నీ సెంటెన్స్ మేమేమో కార్ సర్వీస్ చేయించాల్సి ఉంది అని చెప్తాం కదా మనం డైలీ లైఫ్ లో మాట్లాడే చేయించాల్సి ఉంది వేర్ ఇస్ యువర్ కార్ అంటే మా కార్ సర్వీస్ చేయించాల్సి ఉంది అంటాము అవునవును అప్పుడు ఎలా చెప్తారు వి ఆర్ హ్యావ్ టు కూడా చెప్పొచ్చు చేయించాలి అది చేయించాల్సి ఉంది వి ఆర్ టు గెట్ అవర్ కార్ సర్వీస్డ్ వి ఆర్ టు గెట్ అవర్ కార్ సర్వీస్డ్ మీరు చెప్పింది ఇప్పుడు నేను స్టేట్ ఆఫ్ పొజిషన్లో చెప్దాం అనుకున్నా ఇది స్టేట్ ఆఫ్ పొజిషన్లో మనం నేర్చుకున్నాం కదా అది కూడా స్టేట్ ఆఫ్ పొజిషన్లో ఏం నేర్చుకున్నాము హ్యావ్ వస్తుందా సబ్జెక్ట్ ఒక హ్యావ్ ఫామ్ అనుకుందామా హ్యాజ్ దాని తర్వాత నౌన్ ఫ్రేజ్ వస్తుంది కదా నౌన్ లో మనం ఏం మాట్లాడుతున్నాం 2 ప్లస్ ఇన్ఫినిటివ్ కదా బట్ దీంట్లో కాస్టివ్ మాట్లాడుతున్నాం మళ్ళీ స్టేట్ ఆఫ్ పొజిషన్ దీంట్లో మళ్ళీ కాస్టివ్ మాట్లాడుతున్నాం కదా అప్పుడు మీరేమంటారు వీ హ్యావ్ టు చేయించాలి వేర్ ఇస్ యువర్ కార్ అని అడిగాను అనుకోండి అవర్ కార్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ వీ హ్యావ్ టు గెట్ అవర్ కార్ సర్వీస్డ్ ఎలా సెంటెన్స్ మేక్ అవుతుంది ఎలా వస్తుందో వి హావ్ టు గెట్ అవర్ కార్ టు సర్వీస్ కాదా కార్ సర్వీస్డ్ కార్ సర్వీస్డ్ అంతే టు సర్వీస్ కాదు ఓకే ఇది ఒక రకంగా ప్యాసివ్ లోకి వెళ్తుంది ఇది ఎందుకంటే మనము ఒక పర్సన్ ని చేయిస్తున్నాం అనుకోండి యాక్టివ్ లో చెప్పాలి ఎలా చెప్పాలంటే వి హావ్ టు గెట్ రాము టు సర్వీస్ హిస్ కార్ సర్వీస్ ది కార్ సర్వీస్ అవర్ కార్ సర్వీస్ అవర్ కారా హిస్ కార్ కాదా అతని కార్ కాదు మన కార్ కదా మేడం అది ఓకే మనం ఒక మనం ఒక అబ్బాయినికి పని చెప్పి చేయిస్తాము అంతే కదా ఆ పర్సన్ నేమ్ మీరు వాడారనుకోండి అప్పుడు అది యాక్టివ్ అవుతుంది ఆ పర్సన్ నేమ్ వాడకుండా ఇక్కడ ఏమవుతుంది చూడండి బై
రాము ఇక్కడ పెడితే మీకు అర్థమవుతుంది. ఉమ్, రాముతోనే చేయిస్తాము, బట్ ముందు మనము ఆ అబ్బాయి ఆ ఏజెంట్తో ఆ అసిస్టెంట్తో చెప్పామనుకోండి, నేను రాముతో చేయిస్తా, నేను సీతతో చేయిస్తా, ఉమ్, నేనేమో విశ్వతో చేయిస్తా, నేనేమో సురేష్తో చేయిస్తా, ఎలా చెప్పామనుకోండి సంథింగ్, అప్పుడు మీరు యాక్టివ్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ఆ పర్సన్ అసిస్టెంట్ని తీసుకోవాల్సి వస్తుంది. పురమాయిస్తున్నారు అంతే కదా. ఇప్పుడు మీరు స్కూల్లో ఏం చేస్తారంటే డెకరేషన్ చేయిస్తారు మేడం, మీరు చెయ్యరు కదా, చేయిస్తారు. టీచర్స్ చేయరు కదా, టీచర్స్ విల్ నాట్ డూ దట్ వర్క్. టీచర్స్ చేయిస్తారు. పని మొత్తం పూర్తయిందని ఎవరైనా అడిగారు అనుకోండి, హ్యావ్ యూ కంప్లీటెడ్ ద టాస్క్ అని అడిగారు అనుకోండి, నో ఐ హ్యావ్ టు చేయించాల్సి ఉంది, డెకరేషన్ చేయించాల్సి ఉంది. ఎలా చెప్తారు? చేయించాల్సి ఉంది, చేయించాలి అని చెప్పాలంటే మీ ఇష్టం, అది యాజ్ పర్ ద సిచ్యువేషన్. చేయించాల్సి ఉంది అంటే సో ఐ యామ్ టు ఏం చేయించాల్సి ఉంది, అంటే మనం అంటే మీరే చేయించాల్సి ఉంది, నేను చేయించాల్సి ఉంది అని చెప్తారు కదా. ఐ యామ్ టు గెట్ ద క్లాస్ రూమ్ డెకరేటెడ్. ఇప్పుడు ఏంటిది? ఐ యామ్ టు గెట్ ది క్లాస్ రూమ్ డెకరేటెడ్ చేయించాల్సి ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే దీన్ని మీరు యాక్టివ్ చెప్పాలనుకుంటే అంటే మీరు ఒక పర్సన్ ఉన్నారు, ఎవరు? ఐ యామ్ స్టూడెంట్స్ చేయించాల్సింది. ఐ యామ్ గెట్ ద స్టూడెంట్స్ టు డెకరేట్ అవర్ రూమ్, అవర్ క్లాస్. గెట్ ది క్లాస్ అని చెప్తాం. టు గెట్ ది క్లాస్, గెట్ ది క్లాస్ రూమ్. ఐ యామ్ టు గెట్ ది స్టూడెంట్స్ టు డెకరేట్ ది క్లాస్ రూమ్. స్టూడెంట్స్ అయితే డెకరేట్ చేయించాల్సి ఉంది.